ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాలోని డెంగస్ వర్గీ గ్రామంలో కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్న కేథలిక్ చర్చి యొక్క తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి బలిపీఠం, శిలువను ధ్వంసం చేశారు. బైబిళ్ళు, ఇతర మతపరమైన వస్తువులతో సహా పవిత్ర వస్తువులను బయటకు తీసుకొని వెళ్ళి నిప్పు అంటించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండానట్లు పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. మహారాష్ట్ర మంత్రివర్గం మత మార్పిడి నిరోధక ముసాయిదా బిల్లును ఆమోదించింది. ఎవరైనా మరొక మతంలోకి మారే ముందు 60 రోజుల నోటీసు ఇచ్చి నియమింపబడిన అధికారి నుండి అనుమతి పొందాలని బిల్లులో నిబంధనలు గూర్చి అధికారి వెల్లడించారు. ప్రతి రాష్ట్రంలోని మత మార్పిడి నిరోధక చట్టము నిర్వీర్యమగునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో పాస్టర్ హరిఓం త్యాగి యొక్క బెయిల్ విచారణ ఈరోజు జరుగుతూ ఉండగా ఎటువంటి వాయిదాలు లేకుండా బెయిల్ మంజూరగునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని కోట మండలం గూడలి గ్రామంలోని గిరిజన కాలనీలో 4 చర్చీలు అక్రమ నిర్మాణాలని, వాటిని తొలగించాలని హైందవ శక్తి సంస్థకు చెందిన వారు కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంఘము కొనసాగునట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 29,000 మంది ఉజియా తెగకు చెందిన ఒడిస్సా వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో 16 వయసు ఏళ్లలోపు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వ్యసనం, హానికరమైన సంఘటనలు మరియు ప్రవర్తనా సమస్యలపై ముఖ్యమంత్రి ఆందోళనను వ్యక్తపరిచారు. ఈ నిర్ణయం మంచిగా కొనసాగునట్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని పాటించి సోషల్ మీడియా 16 ఏండ్ల పిల్లలకు దూరం చేయునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. ఇజ్రాయెల్ మరో భారీ దాడి చేసింది. ఇరాన్ యొక్క టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న అత్యంత రహస్యమైన బ్యాంకరును ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్ కోసం 50కి పైగా ఫైటర్ జెట్‌ను వాడారు. ఇక్కడ నుండి ఇరాన్ వారు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. యుద్ధము ఆపబడినట్లు, ప్రజలు కాపాడబడినట్లు ప్రార్థించుదాం.